చివరకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీలకు మాత్రమే పర్మిట్ చేస్తూ ఉన్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానిని కూడా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్లోకి వచ్చింది. ఏమంటా ఉన్నాడు ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్ళా పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండో ఎఫెక్ట్ 52,000 మంది ఉద్యోగస్తులను ఎవరినైతే మేము గవర్నమెంట్లో విలీనం చేసినామో ఆర్టీసీ కార్మికులందరినీ, వాళ్ళందరి బతుకులు ఈరోజు ప్రశ్నార్థకం చేసినాడు. ఏకంగా 12 డిపోలు ప్రైవేట్ పరం చేసినాడు భూములన్నీ. ఇక భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు, ఆర్టీసీ బస్సు ఉండదు, ఆర్టీసీ ఉండదు. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి అంతే. ఇప్పుడు 9 సిలిండర్లు ఇవ్వాలి ఈ 3వ సంవత్సరం కలుపుకుంటే. ఇంతవరకు ఇచ్చింది 1, 2. అది కూడా అందరికీ ఇలా నెంబర్ డ్రాస్టిక్గా తగ్గించేసినారు. 1,56,00,000 నుంచి ఇప్పుడు 90 లక్షలు తగ్గించేసినారు. ఇచ్చి అరకొర కూడా. అమ్మఒడి అంతే. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లలు తగ్గించేసినారు. 15,000 కదా దేవుడు ఎరుగు. కొందరికి 9,000, కొందరికి 8,000, కొందరికి 10,000, కొందరికి మాత్రమే 13,000. ఇది అమ్మఒడి పరిస్థితి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. పెన్షన్లు మా హయాంలో, ఆ టేబుల్ ఏమో పెన్షన్ల హయాము 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే టయానికల్లా మా హయాంలో 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము పంపిణీ చేస్తూ ఉంటే ఇంటి వద్దకే పంపించి, చంద్రబాబు నాయుడు హయాంలో పెన్షన్ 1,000 రూపాయలు, మా హయాంలో దాన్ని 3,000కు పెంచుకుంటూ పోయాం. ఇంటి వద్దకే పెన్షన్ పంపించే కార్యక్రమం చేసినాం. ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ 66,34,372 మందికి పెన్షన్ మా హయాంలో ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని తగ్గించి మన మేలో ఇచ్చిన దానికి, ఈ మేలో ఇచ్చింది ఎంతమందికి చూస్తే 60,11,293 మందికి. అంటే ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేసినాడు. ప్రతి నెల 25,000 తగ్గిస్తా ఉన్నారు. ప్రతి నెల 25,000 కట్. కొత్త పెన్షన్ ఒకటి అడిషనల్గా ఈకపోగా ప్రతి నెల 25,000 కట్ చేస్తూ ఇప్పటికే 6,23,000 పెన్షన్, 6,23,079 పెన్షన్లు కట్ చేసినారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి అంతే. ఫీజు రీయింబర్స్మెంట్ కింద, విద్యా దీవెన, వసతి దీవెన కింద ఈ 2 పీరియడ్లో మామూలుగా ప్రతి క్వార్టర్కు, ప్రతి 3 నెలలకు 700 కోట్లు విద్యా దీవెన కింద ఇవ్వాలి. 7 క్వార్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాల్సింది. అప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆగిపోయింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా 9 క్వార్టర్స్, ఈ మార్చికు 9 క్వార్టర్స్, ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయినాయి. ఈ మార్చికి బకాయిలే 5,828 కోట్లు బకాయిలు ఉన్నాయి. 700 కోట్లు ఇంటూ 9 క్వార్టర్స్ 6,300 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే, ఒకసారి 1,770 కోట్లు ఇచ్చినాడు, ఇప్పుడు ఒక 900 కోట్లు ఇచ్చినాడు, 2,670 కోట్లు, 3,628 కోట్లు విద్యా దీవెన కింద ఇప్పటికే బకాయిలు. దీనికి వసతి దీవెన ప్రతి జనవరిలో 1,100 కోట్లు క్రమం తప్పకుండా మా ప్రభుత్వ హయాంలో ఇచ్చేవాళ్ళం. విద్యా దీవెన ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే డబ్బులు తల్లుల ఖాతాల్లో పడేటివి. వసతి దీవెన కింద జనవరి 2025 1,100 కోట్లు, జనవరి 2026 మరో 1,100 కోట్లు, 2,200 కోట్లు ఇప్పటికే బాకీ. ఈ విద్యా దీవెన, వసతి దీవెన కింద ఆ 3,628 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిపితే 5,828 కోట్లు బాకీ.
బకాయిలు. మళ్ళీ ఈ సంవత్సరానికి సంబంధించిన రిక్వైర్మెంటు 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు ఇంటూ 700 2,800 కోట్లు. జనవరి 27లో ఇవ్వాల్సిన వసతి దీవెన కింద మరో 1,100 కోట్లు, రెండు కలిపితే 3,900 కోట్లు, కలిపితే 9,728 కోట్లు ఇవ్వాల. ఈరోజు పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి, పట్టించుకునే నాతులు లేడు. ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ హాస్పిటల్కు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలోనే 3,746 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి మామూలుగా 4,000 కోట్లు కావాలి, దాదాపుగా 330 కోట్లు ప్రతి నెల దీనికి అవసరం అవుతుంది. సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు కావాలి. అలాంటిది 2 ఏళ్లలోనే 3,746 కోట్లు బకాయి. మళ్ళీ ఈ సంవత్సరం మరో 4,000 కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ హాస్పిటల్ పూర్తిగా చేతులు ఎత్తేస్తా ఉన్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఘనకార్యం ఏమిటి అని అంటే వాళ్ళ పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. అని లోన్ ఇప్పిస్తానని దానికి 8% వడ్డీ కూడా వాళ్ళకి కట్ చేస్తానంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా నువ్వు మాకు లోన్ ఇప్పించడం ఏంది స్వామి అని వాళ్ళు మొత్తుకుంటాను. పైగా దానికి 8% వడ్డీ మేము కట్టాలని చెప్పి మీరు అండం ఏంది స్వామి, మాకేం అర్థం కావడం లేదని నెట్వర్క్ హాస్పిటల్ లబోదిబో అని మొత్తుకుంటూ బోర్డు తిప్పేస్తా ఉన్నారు వాళ్ళు. ఈ పెద్ద మనిషి ఇవన్నీ ఏవీ చేయకపోగా ఉద్యోగస్తులను మరీ దారుణంగా మోసం చేస్తూ ఈ పెద్ద మనిషి చేసిన మోసాలు ఇప్పటికే 4 డిఏలు పెండింగ్. మా హయాంలో మామూలుగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. 5 ఏళ్ల కాలం అంటే 10 డిఏలు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలి. మేము 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. అది కాదు, అంతకన్నా ఒకటి ఎక్కువ, 11 డిఏలు ఇచ్చినాం మా హయాంలో. వస్తూనే మేము ఐఆర్ వేసినాం, అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చినాం 27%. కాలయాపన లేకుండా పిఆర్సీ కూడా వేసినాం. ఎంప్లాయీస్ ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్ళ గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వీళ్ళ గురించి మేము ఆలోచన చేసి జీపీఎస్ అనే విధానం కూడా తీసుకొచ్చినాం. వీళ్ళు ఓపీఎస్తో ఇబ్బందులు పడతా ఉంటాయి, సిపిఎస్తో ఇబ్బంది పడతా ఉంటాయి. ఈరోజు మేము చేసిన జీపీఎస్ అనేది దేశం మొత్తం కాపీ కొడతా ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్. ఈ జూన్ వస్తే 5వ డిఏ పెండింగ్. ఈ జూన్లో 5వ డిఏ కూడా పెండింగ్. అధికారంలోకి వస్తానే ఐఆర్ అన్నారు, ఇంతవరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలా. మెరుగైన పిఆర్సీ అన్నాడు, మా హయాంలో వేసిన పిఆర్సీ చైర్మన్ కూడా తీసేసినారు, కొత్తోని కావాలని వేయడంలా. ఎందుకంటే కొత్త వాళ్ళని వేసినారు అని అంటే మళ్ళీ రిపోర్ట్ రికమెండేషన్స్ వచ్చిందంటే వెంటనే జీతాలు పెంచాలి. కాబట్టి ఉద్యోగస్తులకు అసలు పిఆర్సీ వేయడంలా. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ 5 పెండింగ్ ఇప్పటికే. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పోలీసులకు మామూలుగా సరెండర్ లీవ్ ఒకేసారి ఇస్తారు. సరెండర్ లీవ్ కనీసం ఇస్తే ఒకేసారి ఇస్తారు. ఒక సరెండర్ లీవ్ వస్తే కనీసం వాళ్ళకు 60,000 రూపాయలన్నా కనీసం చేతికి అందుతుంది. 60,000తో వాళ్ళు ఏదో కొబ్బు ఏదో చేసుకోవాల్సినట్టు ఏదైనా చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు సరెండర్ లీవ్ను కూడా స్ప్లిట్ చేస్తున్నాడు. సరెండర్ లీవ్ను కూడా వాయిదా పద్ధతులు పెడతా ఉన్నాడు. ఒకవైపున సరెండర్ లీవ్లలో వాయిదాలు పెడుతూనే మరోవైపున 5 సరెండర్ లీవ్స్ పెండింగ్, 15 నెలలు టీఏలు పెండింగ్ పోలీసులకు. మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. ఎన్నికలకు ముందు ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగస్తులకు అందరికీ జీతాలు అన్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్, వీటి అన్నింటి కింద ఉద్యోగస్తులకు ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవడైనా అడిగితే ఆ ఎంప్లాయీ యూనియన్ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అని పాపం మా పిల్లోడు నోరు తెరిచి అడిగితే
ఆ పిల్లోని మీద దొంగ కేసులు పెట్టి, ఉద్యోగస్తుల మీద దొంగ కేసులు పెట్టి అసలు ఆ పిల్లోని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినారు. దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఎప్పుడో క్యాంపెయిన్ చేసినాడని చెప్పి. ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి